ఈ జిల్లా పేరు ఇంటనే చాలు పోరాటం 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 పోరాటాల కిల్లనే మా నల్గొండ జిల్లా సూర్యాపేట ప్రాంతానికి చెందిన ఒట్టే జానయ్య యాదవ్ DCMS ఉమ్మడి నల్గొండ జిల్లా చైర్మన్. మరి అన్నతోటి ఇలా మంచి ముచ్చట పెట్టడానికి వచ్చిన అన్న నిన్న ఫోన్ చేయగానే రాతామి ఎప్పుడు వస్తామని అడిగిండు. మరి బడుగు బలహీన వర్గాల బిడ్డ మరి మన జానన్న అసలు ఎక్కడి నుంచి వచ్చిండు, ఈ స్థాయి దాకా రానికి కారణం ఏంది అడిగి మంచి ముచ్చట పెడదాం. ఇక నమస్తే అన్న, బాగున్నారన్న? అన్న మీది ఏ ఊరు, మీ తల్లిదండ్రులు ఎవరు, ఎంతవరకు చదువుకున్నారన్న? మా ఊరు గాంధీనగర్, మా అమ్మ అవిలమ్మ, మా నాన్నగారు బాలయ్య. మాది చాలా నిరుపేద కుటుంబం. నేను ఫస్ట్ నుండి 4th క్లాస్ వరకు మా సొంత ఊర్లో అప్పుడు 4వ తరగతి వరకు ఉండేది, ఇక్కడ చదువుకోవడం జరిగింది. తర్వాత 5th క్లాసు పిల్లలు మరి మా పక్కనే ఉండేటటువంటి విలేజ్, ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోయి అక్కడ 5th క్లాస్ వరకు చదువుకోవడం జరిగింది. తర్వాత 6th సరస్వతి విద్యానిలయం సూర్యాపేట. దాని తర్వాత మా ఊరి రెడ్డి గారే సూర్యాపేటలో రాజబౌద్ధులు స్కూల్ ప్రారంభించడం జరిగింది. తర్వాత ఆ యొక్క రాజబౌద్ధులు స్కూల్లో 10th వరకు చదువుకోవడం జరిగింది. తర్వాత జూనియర్ కళాశాల సూర్యాపేట ఇంటర్మీడియట్ CEC సబ్జెక్ట్లో జాయిన్ కావడం జరిగింది. ఆ తర్వాత డిగ్రీ SV కళాశాల. మనకున్న ఆర్థిక పరిస్థితుల్లో డిగ్రీ ఫైనల్ ఇయర్లో డిస్కంటిన్యూ కూడా కావడం జరిగింది. దాని తర్వాత పెళ్లి చేయడం జరిగింది. పెళ్ళి అయిన తర్వాత నాకు చదువు మీద ఉన్నటువంటి మక్కువతోని నాకు మొదటి నుంచి కూడా లా చేయాలనేటటువంటి ఒక కోరిక. ఎందుకు అంటే లాయర్లు అంటే న్యాయం మాట్లాడతారు, న్యాయాన్ని తీర్పులు ఇస్తారు అనేటటువంటి ఒక నమ్మకం ఉండేది. దాన్ని పెళ్ళైన తర్వాత ఆ యొక్క MG కళాశాలలో లా కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అన్న మీ కుటుంబంలో ఇంతకుముందు ఎవరన్నా రాజకీయాల్లో కానీ ఇంకెక్కడన్నా ఉన్నారా అన్న? మీ తాతలు కానీ నాయన కానీ ఇంకెవరన్నా మన పాలలు? మా కుటుంబంలో రాజకీయ చరిత్ర కాదు, మాకు ఆర్థికమైన పరిస్థితే చాలా ఘోరంగా ఉండేది. మా అమ్మగారు కూలి చేసుకుంటూ మమ్మల్ని చదివేది, మా నాన్నగారు కొద్దిగా జల్సా రాయడు. మా అమ్మగారి కష్టంతోనే మమ్మల్ని అందరినీ కూడా చదివించుకోవడం జరిగింది. నేను కూడా 10th క్లాస్ నుండే మా అమ్మకు తోడుగా ఇక్కడ ఉండబడినటువంటి మిల్లులలో పనిచేసి మరి అంతో ఇంతో నా చదువులకు ఉపయోగించుకుంటూ మా కుటుంబానికి కూడా ఆసరాగా ఉండేవాడిని. ఆ రకంగా మా జీవితం. అదే అంటే చదువుకున్నప్పుడే అంటే మీరు అంటే ఈ ఉద్యమాలు చేసిర్రు, విద్యార్థి సంఘాలలో తిరిగినారు అంటే అంటే ఎట్లా ఎవరు చూసి ఒకటి నేనిగిటి ఏదన్నా ఒకటి చేయాలి, ఏ సమస్యల పైన పోరాటం చేయాలని చెప్పి చిన్నప్పటి నుంచే మీరు వంట పట్టించుకోవాలని తెలిసిందన్న. అంటే మీకు ఎట్లా రావాలనిపించింది అంటే నేను ఇట్లా ఒక ప్రజల తరఫున మాట్లాడాలని? అంటే వాస్తవంగా చదువుకోవాలనేటటువంటి తపన ఉండేది, కానీ ఇంటి దగ్గర ఉన్నటువంటి ఎకనామికల్ ప్రాబ్లమ్స్తోనే చదువుకోలేక, చదువుని కొనలేక ఆ యొక్క ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ కాలేజీలు చదువుతున్న సందర్భంలో ప్రభుత్వం నుండి వచ్చేటటువంటి ఫెసిలిటీస్ అయితే ఉంటాయో వాటిని విద్యార్థులకు అందించాలి. అంటే నాలకు ఇబ్బంది పడేటటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు కాబట్టి విద్యార్థి సంఘాల యొక్క ఉద్దేశం అది అనేటటువంటి దాన్ని నమ్మి విద్యార్థి సంఘాలు యాక్టివ్గా ఉండటం జరిగింది. PDS ఆర్గనైజేషన్ పనిచేసేది. విద్యార్థులకు ఆ రోజులలో ప్రభుత్వం ఇస్తున్నటువంటి చిన్న ఏదైనా ఫెసిలిటీస్ ఉంటే వాటిని అందించే క్రమంలో ఫైట్ చేయడం జరిగింది. అంటే మీరు అప్పుడు రెక్కార్త కానీ దుకాణం పరిస్థితిలో అంటే అమ్మాయి చేసి పెడితే కానీ అమ్మాయి చేస్తేనే అంటే ఇల్లు మొత్తం గడిచేది. అటువంటి సమయంలో మీరు ఖచ్చితంగా నేను సర్పంచ్ గెలవాలి, వార్డు మెంబర్ గెలవాలి అని చెప్పి లీడర్గా అంటే మీ ఊర్లో ఎట్లా ఇంట్లో గెలిచి రచ్చ గెలిచాలి అనుకున్నారన్న. అంటే ఆల్రెడీ ఇంట్లో గెలిచిర్రు అంటే ఎట్లా అనిపించింది, అది ఎందుకు పోటీ చేయాలనిపించింది? అంటే మన డబ్బులు ఎలక్షన్లలో దిగాలంటే ఖచ్చితంగా డబ్బులు కావాలి, ఆర్థికమైన బలగం కావాలి. అంటే నువ్వు ప్రజల తరపు ఎట్లా ఉండేనన్న, ఎందుకు చేయాలనిపించింది? అంటే అసలు వాస్తవంగానే సర్పంచ్ అవుతా, ఉప సర్పంచ్ అవుతా, ఎంపీ అవుతా అనే కాన్సెప్ట్తో రాలేదు, రాజకీయాలకు రాలే. నాకు వచ్చిన అవకాశం ఏంటంటే నేను డిగ్రీ డిస్కంటిన్యూ చేసిన. ఎందుకు అంటే ఆర్థికంగా ఉండబడినటువంటి ఇబ్బందులతోని అప్పుడు ఆనాడు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంటే చదువు కోసం ఇప్పుడు ఏదైతే ప్రభుత్వాలు సపోర్ట్ చేస్తున్నాయో ఆ రోజులలో అది లేక అయిపోయేది. ఆ టైంలో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం పేరిట జలదృశ్యంలో పార్టీని స్థాపించడం జరిగింది. ఆ రోజు ఇన్నది ఏంటంటే నీళ్లు నియామకాలు. అంటే తెలంగాణ రాష్ట్రం సపరేట్ అయితే నిధులు వస్తాయి, నీళ్ళు వస్తాయి, నియామకాలు జరుగుతాయి. అంటే నాలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు లేనటువంటి అవకాశాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయితే వస్తుంది అనేటటువంటి ఒక నమ్మకం మైండ్లో పడింది కేసీఆర్ గారి మాటలు విన్న తర్వాత. దాంతో ఎమ్మటే నేను అప్పటికే డిగ్రీ అయిపోయింది, యాక్టివ్గా ఉన్నా. లోకల్ కూడా మాతో
నా ఏమంటే ఉండేటటువంటి యూత్ అంతా కూడా యాక్టివ్గా ఉండేది. అంటే కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు ఏదో ఉంది, మనం దాన్ని సపోర్ట్ చేయాలని ఇమీడియట్గా వారు మీటింగ్ పోవడం, తర్వాత మళ్ళీ సూర్యాపేట బీరవల రవీంద్ర రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన లీడ్ తీసుకొని పనిచేయడం, మేము ఆయనకు అటాచ్ కావడం, దాని తర్వాత ఆ ఉద్యమంలో యాక్టివ్ అయినాం. ఇమీడియట్గా 1 yearలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రావడం జరిగింది. ఆ ఎన్నికలు వచ్చిన సందర్భంలో ఇక్కడ ఎవరు లేరు, ఉన్నది నేనే. మిగతా వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ కరుడు కట్టిన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. సరే మేమున్న పరిస్థితుల్లో కేసీఆర్ గారు అంటే ఎక్కడైనా మనం పోటీ అయితే చేయాలి, పోటీ చేసి మన వాదన వినిపించాలనేటటువంటి వాస్తవం మాట్లాడడం జరిగింది. అప్పుడున్న పరిస్థితుల్లో మాకు ఊళ్ళో అంత పెద్ద గుర్తింపు కూడా లేదు. కాకపోతే ఓన్లీ మా వాదానికి బలం ఉంది. మేము చదువుకున్నాం కాబట్టి ఏ బజారుకి పోయినా ఇంకో ఇట్లా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే మనకి ఇదవుతుంది, మన పిల్లలకు మంచి ఉద్యోగాలు చెప్పేటటువంటి సబ్జెక్టుని ప్రజలు రిసీవ్ చేసుకురు. అప్పటికప్పుడు జరిగిన ఎన్నికల్లో నేను పోటీ చేయడం జరిగింది. అక్కడ వార్డు మెంబర్గా ప్రజలు నన్ను మంచి మద్దతుని గెలిపించగానే ఆ రోజున్న సిచ్యువేషన్లో ఎస్టీ రిజర్వేషన్ కావడంతో మేము కాంగ్రెస్ పార్టీకి అలయన్స్ పెట్టుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్గా ఎస్టీ క్యాండిడేట్ గెలవడం జరిగింది. ఉన్న వార్డు మెంబర్లంతా మేము గెలవగానే ఉన్నటువంటి వాళ్ళందరూ మావాడు యాక్టివ్గా ఉండు, చదువుకుండు, మాకు ఉపయోగపడతాడు, ఉప సర్పంచ్ చేయాలని నేను ఉప సర్పంచ్ కూడా చేయడం జరిగింది. దాని తర్వాత ఉప సర్పంచ్ అయిన తర్వాత ఆ యొక్క ప్రజలతో ఉండేటటువంటి అటాచ్మెంట్ కావచ్చు, ప్రజలకు మధ్యకు పోయిన తర్వాత ప్రజలతో ఉన్నటువంటి అభిమానం కావచ్చు, నన్ను వాళ్ళ నుండి దూరం కాకుండా వాళ్ళకి ఏం కావాలో ఆ 5 సంవత్సరాలలో వాళ్ళతో నుండి ఆ సర్పంచ్ ఎస్టీ క్యాండిడేట్ కావడంతో ఆయన రాకపోయేది. నేనే అన్ని చూసుకొని ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ప్రజలకు అందించడం వాళ్ళకి బాగా దగ్గర అయిపోయారు. 5 సంవత్సరాల్లో ఆటోమేటిక్గా రిజర్వేషన్ వచ్చింది. అప్పటికి నేను సర్పంచ్ అయితే ఎక్స్పెక్ట్, ఎందుకంటే మాకు రెక్కాడితే డొక్కాడని పరిస్థితి. అయినా నేను ఏదో పని చేసుకొని యాక్టివ్గా తిరుగుతుండేవాడిని. కానీ ఆ తర్వాత సర్పంచ్ అవకాశం రాగానే మా దగ్గర ఉన్నటువంటి వేరే అపోనెంట్ క్యాండిడేట్ మనల్ని ఈజీగా తీసుకోవడం జరిగింది. కొద్దిగా ఉన్నతమైనటువంటి కుటుంబం ఉండేవాడు కాబట్టి ఆ పిల్లగానితో నాకేందనే భావనతో ఉండు. కానీ ప్రజలు మాత్రం ఈ పిల్లగాన్ని గుర్తించి వీటితోని మనకు ఏదైనా మంచి జరుగుతుంది, మనకు ఏదైనా అవసరానికి వాడు ఉపయోగపడతాడు అనేటటువంటి వాస్తవాన్ని నమ్మి నన్ను సర్పంచ్గా మంచి మేయర్తో గెలిపించడం జరిగింది. దాని తర్వాత పబ్లిక్తో నాకు ఉండబడినటువంటి, ఎందుకంటే నేను అక్కడి నుంచి పుట్టించిన వాడిని కాబట్టి అక్కడ ప్రజల యొక్క కష్టాలు నష్టాలు భరించిన వాడిని అనుభవించిన వాడిని కాబట్టి వాళ్ళకు నాకు విడదీయరాని అనుబంధం కంటిన్యూషన్ జరుగుతూనే ఉంది. ఇప్పటికీ చూస్తూనే ఉన్నాను. మలిదశ ఉద్యమం కానీ 1969 చేసిన తొలిదశ ఉద్యమం కానీ తెలంగాణ సూర్యాపేట నుంచి గట్టిగా వినపడ్డదన్న వాయిస్. మారోజు వీరన్న కానీ బెలీలత కానీ ఇక్కడ నుంచి అనేక రకాలుగా ప్రజలని కానీ యువతను కానీ ఆకట్టుకుంది. అయితే మీరు ముఖ్యంగా తీసుకున్నట్టయితే చదువుకున్న తర్వాత ఏదో ఒక ఉద్యోగం చేయాలి అంటే అంటే మీరు రాజకీయాల్లోకి నేను చేస్తానే ఆలోచన గిట్ట మీకు లేదు. ఎవరు తీసుకొచ్చిర్రు, అసలు ఏ పార్టీలోకి వచ్చిర్రు అన్న మీరు? నేను టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు పిలుపుతో రాజకీయాలకు వచ్చినా. అంటే ఆ నీళ్లు నిధులు నియామకాలు అంటే మేము చదువుకున్నాం కాబట్టి మాకు కులం రావు ఇది వస్తాయి. అంటే మాకు వచ్చిన అసలు నేనే చదువుకోనలేక అయిపోయింది కదా నాకు డిగ్రీలా. అవును, అంటే చదువుకోనలేనటువంటి పరిస్థితి చాలా మంది. అంటే చదువుకోవాలి అంటే కొనుక్కోవాలి. ఇప్పుడు అవును, కొనుక్కోకుండా చదువు దొరకాలంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలి. ఏర్పాటు కావాలంటే కేసీఆర్ గారి నాయకత్వం, వారు చెప్పినటువంటి మాటలు మమ్మల్ని మాకు ఇన్స్పైర్ అయినాం, వాళ్ళ మాటలకు అట్రాక్ట్ అయినాం. ఆ నాయకత్వం ఇప్పటి వరకు కూడా నడుస్తూనే ఉన్నాం. అంటే ఈ జానన్న అంటే మీకు అప్పటి నుంచి ఫాలోవర్స్, అంటే మీరు ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్ గెలిచినప్పటి నుంచి యూత్ వాళ్ళు ఫాలోవర్స్ ఉంటారు. అంటే మీలో ఏం చూసి అన్న వీళ్ళందరూ అంటే ఎట్లా ఫైర్ అంటే మీలో ఏంది? నన్ను చూసి కాదు, వాస్తవంగా చాలా అంటే ఒక అట్టడుగు స్థాయి. అంటే అందరు చెప్పుకుంటా అనుకుంటుంది, అంటే పేపర్ల ప్రకటనల కోసం షో కోసం మాట్లాడేవాళ్ళు. కానీ నేను జెన్యున్గానే 3 పూటలు భోజనం దొరకనటువంటి కుటుంబం నుంచి వచ్చిన వాడిని, ఆ అన్నం విలువ తెలిసిన వాడిని, కష్టం విలువ తెలిసిన వాడిని. కష్టాలలో ఎవడన్నా నా దగ్గరికి వస్తే వాడిని హక్కున చేర్చుకుంటా, వానికి నా వంతు అయ్యేటటువంటి సహాయ సహకారాలు ఏదైనా తీర్చి వాడిని సాటిస్ఫై, అంటే వాడు అనుకున్న స్థాయిలో సాటిస్ఫై చేయకపోయినా వాని బాధ అయితే ఈయనైనా పంపించేటటువంటి నేచర్. ఎందుకంటే నా కష్టాలు ఉన్న రోజులు చెప్పుకుందామని పోయిన సందర్భంలో రిసీవ్ చేసుకోకపోవడం వల్ల నేను పడ్డ బాధలు నాకు తెలుసు కాబట్టి నా దగ్గరికి వచ్చినానికి పని అయినా కాకపోయినా కూర్చోబెట్టి మాట్లాడి వాని బాధ అయినా వాడు కొంత రిలీఫ్ అవుతాడు. ఏదైనా అవకాశం ఉంటే చేసి పంపిస్తా, కాదే ఉన్న మాటలు చెప్పి ధైర్యం చెప్పి పంపించగలదు. నా దగ్గరికి ఒకసారి వచ్చి కలిసిందంటే జీవితంలో కూడా నాకు దూరంగా ఉండడు. అంతే, ఇక నాతో ఒకసారి కలిసి నాతో కలవకుండా దూరంగా ఉన్న వాళ్ళు జానే అట్లా ఇట్లా అనుకుంటే వానికి నేను సమాధానం చెప్పలేను. కానీ నా దగ్గరికి వచ్చిపోయిన వ్యక్తి ఎవరైతే ఉండరో నన్ను జీవితం ఉన్నంత కాలం కూడా నాకు వాళ్ళు దూరంగా ఉండరు, నేను వాళ్ళకు దూరంగా ఉన్నాను. ఇంకోటి అట్లానే ఈ లంగాలతోని బ్రోకర్ మాటలు మాట్లాడలతో నేను అస్సలు సహవాసం చేయను, నా దగ్గరికి రాని అని నేను వాళ్ళ దగ్గరికి పోను. జానన్న ముఖ్యంగా చేసుకున్నట్టయితే నువ్వు ఉప సర్పంచ్గా చేసినారు అని అనేకమైన చిన్న చిన్న పదవులు ఏదైతే ఉన్నాయో ఆ పదవులు చేసిర్రు, దానికి నెగ్గిర్రు. బలం కాదు కావాల్సింది ప్రజల అభిమానం అని చెప్పి గెలిపించుకున్నారు. అట్లనే మీకు అందరి దగ్గర అయినారు. అయితే మీకంటూ
రాజకీయాల్లో ఒక గురువు అంటూ ఒకరు ఉంటారన్న, మిమ్మల్ని తీసుకొచ్చి మిమ్మల్ని నడిపించేది. ఎందుకంటే బడుగు బలైన వర్గాలకు ఖచ్చితంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెడ్డి అన్నట్టు ఒకరు ఉంటారు. మిమ్మల్ని తీసుకొచ్చి మిమ్మల్ని నడిపించి ముందుండి నడిపించిన వ్యక్తి ఎవరన్నా? నాకు గురువు భగవంతుడు. ఎందుకంటే ఒక్కొక్క టర్మ్లో ఒక్కొక్కరు ఉంటారు, అది వేరు. నాకు ఓవరాల్గా నాకు తిండికి లేనటువంటి కుటుంబం నుంచి వచ్చిన నన్ను ఉమ్మడి జిల్లా DCMA చైర్మన్గా అయ్యేటటువంటి అవకాశాల వరకు కల్పించిందంటే ఆ భగవంతుడు నా గురువు. ఫస్ట్ గురువు దైవం అన్నీ ఆయనే. నేను రాజకీయాలు స్టార్ట్ చేసినప్పుడు రవీంద్ర రెడ్డి గారితో సర్పంచ్ అయిన తర్వాత వేదాస్ వెంకయ్య గారు, టూడి దేవేంద్ర రెడ్డి గారు, వీళ్ళందరితోనే నేతి విద్యాసాగర్ గారితో కాంగ్రెస్ పార్టీలో రాజకీయం ప్రయాణం జరిగింది. దాని తర్వాత టీఆర్ఎస్ అయిపోయిన మళ్ళీ నేను ఎంపీ అయిన తర్వాత గౌరవ సూర్యాపేట శాసనసభ్యులు మంత్రి జయేశ్వరరెడ్డి గారు, మంత్రి గారి కంటే ముందు కాంగ్రెస్లో ఎంపీపీగా ఉన్నప్పుడు దామోదర్ రెడ్డి గారు దగ్గర తీసుకొని దామోదర్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా పనిచేయడం జరిగింది. ఇప్పుడు టీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత జయేశ్వరరెడ్డి గారి దగ్గరికి వచ్చిన తర్వాత నేను మళ్ళీ వారిని, అంటే ఏ నాయకుని దగ్గర ఉన్నా కూడా నమ్మకం అనేది ముఖ్యం. ఏ నాయకుడు కూడా దగ్గర పోయక ముందు వరకు నా గురించి నెగిటివ్ ఉండేది. నేను దగ్గర పోయిన తర్వాత వాస్తవాలు చూసిన తర్వాత ఏ నాయకుని దగ్గర అయినా నేను 2-3 స్థానంలో ఉన్నాను. నేను రాజకీయాలు స్టార్ట్ చేసిన రవీంద్ర రెడ్డి గారి దగ్గర చాలా మంది శిష్యులు తయారు చేసింది రవీంద్ర రెడ్డి గారు సూర్యాపేట. కానీ లాస్ట్ వరకు మిగిలింది నేనే. ఆయన కాడ చివరి వరకు ఉండి ఆయన ముఖ్య అనుచరుడు ఉన్నటువంటి వ్యక్తి నేను. తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత వేదాస్ వెంకయ్య గారు ఎమ్మెల్యే చేసి వెళ్ళిపోయారు. సాగర్ గారు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, వాళ్లకు ముఖ్య అనుచరుగానే ఉన్నాం. అటు నుంచి వచ్చిన తర్వాత దామోదర్ రెడ్డి గారికి నాకు ఫస్ట్ వ్యతిరేకమే. కానీ వారికి టికెట్ వచ్చిన తర్వాత నేను మా పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నా కాబట్టి పనిచేసిన తర్వాత నా పనిని చూసి దామోదర్ రెడ్డి గారి దగ్గర కూడా వేనారెడ్డి, భాస్కర్, తర్వాత ఒకరిద్దరు తర్వాత నేనే ఉండేది. అంటే నీ గురించి చెడు చెప్పినా కానీ కలిసినాక ఫస్ట్ నా గురించి నెగిటివ్ గానే ఉంటారు. నేను దగ్గర పోయిన తర్వాత నన్ను వాస్తవాలు మాట్లాడే విధానం తెలిసినాక అప్పుడు వాళ్ళు ఆటోమేటిక్ గా నన్ను ఒబిడియంట్ గా చూసుకుంటారు. ఎందుకు అంటే అది నాకు తీరు, నా నైజం, నేను ఉండే పద్ధతి. ఇక్కడ జనం అనుకునేదానికి నేను చేసేదానికి వాళ్ళు వాస్తవాలు తెలుసుకున్న తర్వాత కామన్. తర్వాత జయేశ్వరరెడ్డి గారికి కూడా నేను అంతకుముందు టీఆర్ఎస్ పార్టీలో స్టార్టింగ్ నుంచి ఉన్నప్పుడు మధ్యన పోయించాను కాబట్టి నాకు జయేశ్వరరెడ్డి గారికి ఎప్పుడు పెద్దగా లేదు. మళ్ళీ ఎంపీ అయిన తర్వాత మన లక్ష్యం ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి. మరి నువ్వు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు ఉంటే కరెక్ట్ కాదు, మరి నువ్వు వచ్చి నీ ప్రజల అభివృద్ధి కోరుకుంటున్నావు కాబట్టి మరి నాకు అవకాశం వచ్చింది మంత్రిగా ఉన్నా, నువ్వు వచ్చి నాతో కలిసి పనిచేయని ఒక గొప్ప మాట చెప్పడగానే నేను ఇమీడియట్ గా నాకు ప్రజల శ్రేయస్సు ముఖ్యం, నాకు పార్టీలు ముఖ్యం కాదు. ఏ పార్టీ పవర్లు ఉన్నా ఎవరు ఎక్కడున్నా నా ప్రజలకు లబ్ధి ఎక్కడ జరుగుతుంది, నా ప్రజలకు మంచి ఎక్కడ జరుగుతుంది అనుకుంటే ఇమీడియట్ గా నేను ఆ పార్టీలతో కలిసి పనిచేసేటువంటి నేచరు. దాని తర్వాత ఇలా మంత్రి గారి నాయకత్వంలో పోయిన తర్వాత వారు గొప్పగా నన్ను ఇలా ఉమ్మడి నల్గొండ జిల్లా చైర్మన్గా, మా వైఫ్కు సూర్యాపేట మున్సిపల్ కౌన్సిలర్గా, నా ప్రజలకు ఏ అవసరం వచ్చిందన్న క్షణాల్లో చేసుకునేటటువంటి అవకాశం ఇచ్చి గొప్ప అవకాశం ఇచ్చింది. కాబట్టి ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క నాయకుడు నాకు గురువు. ఓవరాల్గా భగవంతుడు అంటే భగవంతుని నమ్మకుండా అడుగు కూడా బయటను. మా పెద్దమ్మ తల్లి, అయ్యప్ప స్వామి బ్లెస్సింగ్స్ నాకు ఎక్కువ ఉంటాయి. ఇది నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు. భగవంతుడు నేనేం కోరుకుంటే అది ఇస్తాడు అనేది వాస్తవం. ఇక అంటే కొంతమంది మాటలు చెప్తారు, నేను వాస్తవం చెప్తాను, జరిగింది కాబట్టి చెప్తాను. 100%. నాలాంటోడు ఒక పూట భోజనం కోసం ఇబ్బంది పడ్డాడు, చదువుకునే రోజుల్లో ఉపాసం పండుకొని చదువుకున్నాడు, ఇలా 100 మందికి భోజనం పెట్టగలుగుతుండు అంటే భగవంతుని శక్తి చాలా గొప్పది. ఆ శక్తి నా మీద ప్రయోగించి నా ద్వారా భగవంతుడి పేద ప్రజలకు సేవ చేసుకునే అవకాశం ఇచ్చింది కాబట్టి నా గురువు భగవంతుడు. తర్వాత మిగతా సూర్యాపేట జిల్లాకు మేము కార్లో అడుగు పెట్టంగానే ఎక్కడ చూసినా నీ ఫ్లెక్సీలే అన్న. అంటే ఒకప్పుడు 3 పూటలు తిందామంటేనే అసలు గడిచేది కాదు, రోజు గడిచేది కాదు, దినం గడిచేది కాదు. గసవంటిది ఇలా జానన్న ఎక్కడ చూసినా కానీ మీ ఫోటోలు కనిపిస్తున్నాయి, అన్నీ కనిపిస్తున్నాయి. అంటే ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డ ఈరోజు అందరికీ ఏం కావాలో తెలుసు. ఏ ఇంటి సమస్య ఎక్కడ పోయినా కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఎవరికి ఏది కావాలన్నా మీకు తెలుసన్నా. అటువంటిది మీ పైన మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్న జానన్న పైన ఎందుకన్నా మరి కుట్రలు కుతంత్రాలు అంటే ఈ వద్దే అసలు ఈయన లేకుండా ఏదామని చెప్పి గతంలో గిట్ట కొన్ని దగ్గర రావడం జరిగింది, వాళ్ళు జైలు పోవడం జరిగింది. ఎందుకన్నా మీరు అంటే ఏ పైన వాళ్ళు మీ పైన కుట్రలు పెంచుకుంటారు అంటే ఓర్వలేకనా? లేకపోతే మనం చూస్తూ ఉంటాం కళ్ళ ముందట, వాళ్ళ కళ్ళ ముందట పుట్టి ఆ కళ్ళ ముందట అంటే ఏది లేని ఆర్థికంగా లేనటువంటి కుటుంబం నుంచి వచ్చిన నేను వాళ్ళు చూస్తుండగానే ప్రజల ఆశీర్వాదం పొందినాం, నాయకుల ఆశీర్వాదం పొందినాం, భగవంతుని ఆశీర్వాదం పొందినాం, పబ్లిక్ సపోర్ట్ తోని రాజకీయాల్లో ముందుకు పోతున్నాం, భగవంతుని అనుగ్రహంతో వ్యాపారాల్లో దూసుకుపోతున్నాం. అంటే ఇది ఎట్లా జరుగుతుందా అనేటటువంటి ఆలోచన చేసి వాళ్ళకి మనట్ల బతకాలని ఆలోచన చేయడం కాకుండా అసలు వీని ఏ రకంగానైనా మనం అంతం చేయాలి, ఏ రకంగానైనా అంతమొందించాలి, మనం వీని మీద గెయిన్ కావాలని
మూర్ఖపు ఆలోచన. అంటే నేనేం చెప్తున్నంటే భగవంతుని బ్లెస్సింగ్స్ ఉంటే ఏదైనా జరుగుతుంది. కానీ దుర్మార్గులకు అంటే వానికి ఇంకొకటి ఏంటంటే సరైనటువంటి సహచరులు లేకపోవడం, సరైనటువంటి మిత్రులు లేకపోవడంతో కూడా సమాజం చెడిపోతుంది. ఇప్పటికి ఎందుకు చెప్తున్నట్టు నా మీద ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైనటువంటి సాహసం లేదు, సరైనటువంటి సోపతి లేదు. ఉంటే ఒకసారి కాకపోతే ఒకసారి అరే భయ్ నువ్వు చేసే తప్పు రాని వాడని చెప్తే దాన్ని స్వీకరించి మారుతారు. కానీ వాళ్ళకి ఎంతసేపటికి టార్గెట్ జానే, వీడేంది బోగులైనడు మనకు పోతే, మనకు వీడేంది మన మీద మనం డామినేట్ చేసి, వీడేంది మన కళ్ళ ముందు అంటే అన్ని వర్గాలు ప్రాపర్ గా గాంధీనగర్ అనుకున్నప్పుడు గాంధీనగర్ స్థాయిలో, సూర్యాపేట మండలానికి వస్తే సూర్యాపేట మండల స్థాయి, జిల్లాకు వస్తే జిల్లా స్థాయి, నియోజకవర్గం వస్తే నియోజకవర్గ స్థాయి. ఎక్కడ కూడా ఏంటి అంటే జానే ఇట్లా సక్సెస్ అవుతుంది కాబట్టి అసలు ఆ సీక్రెట్ ఎందుకు తెలుసుకుందాం అనేది లేదు. జాన్ గారిని ఎట్లా దొక్కాలి, జాన్ గారిని ఎట్లా బంధనం చేయాలి, మంత్రి గారి కాడ జాన్ గారి మీద ఎట్లా చికారీలు చెప్పాలి, ఎమ్మెల్యే కాడ ఎట్లా చెప్పాలి, లేకుంటే ప్రజలలో వాని మీద ఎట్లా అబద్ధాలు చెప్పాలి అంటే ఈ నిలబడే కావన్న సంగతి వాళ్ళకు తెలియదు, నాకు తెలుసు. ఎందుకంటే నేను అక్కడి నుంచి వచ్చిన కాబట్టి నేను ఎవరి గురించి ఈర్షపడడం కానీ, ఎవరి గురించి వ్యతిరేకంగా నన్ను చంపుతాను కూడా ఈ రోజు వరకు కనీసం ముళ్ళు కూడా నాటనేయాలి ఇంతవరకు. ఎందుకు అంటే అది భగవంతుడు చూసుకుంటాడు. నేను ఫస్ట్ అనేది అంటే నేనేంది అంటే నాకు ఈ 2 పూటలు భోజనం దొరికితే చాలా నాన్న కడుపు నిండా అనుకునేటో నేను నాకు ఇన్ని రకాలుగా ఇచ్చి ఇంత మంచి అవకాశాలు ఇచ్చినాక నా గురించి చెడుగా ఆలోచించడం గురించి నేను ఇంకా చెడుగా ఆలోచించి నేను ఆ బుడతలో పోవాల్సిన అవసరం నాకు లేదు. ఏదైనా పని ఇన్ని చేసేది భగవంతుడు, నా శత్రువుని కూడా పనిష్మెంట్ చేయాల్సింది ఆయనే. నిజం కూడా ఆయన ఇస్తున్నాడు. ఇంకోటి చెప్పనా, ఇప్పటి వరకు నా గురించి చెడుగా ఆలోచించినోడు, నన్ను ఏదో చేయాలనుకున్నాడు, వాని బొందలు వాడేవాడి వానంతా వాడే ఆగమై పడిపోయి కట్ట. నేను ఏమంటున్నంటే నాకున్న మిత్రులు కూడా నేను ఏదైనా పొరపాటు చేస్తుంటే ఖండిస్తారు. నువ్వు అరే బాబు నువ్వు అది బాగలేదు మంచి పద్ధతి అంటే ఇమీడియట్ గా నేను మార్చేసుకుంటా. అయితే మామూలుగా మిత్రులు ఏదైనా వాస్తవం చెప్పినప్పుడు ఖండిస్తారు, ఏమో అని చెప్తే వాడు అనవసరంగా మనం తప్పు అర్థం చేసుకుంటాడు అని ఒక వాతావరణం ఉంటుంది. కానీ నా దగ్గర ఏంటంటే నా శ్రేయభిలాషులు నేను ఏదన్నా పొరపాటు ఇమీడియట్ గా చెప్తారు. నేను కూడా దాన్ని అట్లా చెప్పేట వాళ్ళని ఎక్కువ పాజిటివ్ తీసుకుంటా, వాళ్ళతో ఎక్కువ సోపర్ చేస్తా. అన్న ఇది అయితే నిజంగా నాకు అనిపించలేదంటే సరి చేసుకుంటాను. అట్లాంటి మిత్రులతో ఉన్నా కాబట్టి నేను రోజుకు ఒక అడుగు ముందుకేసుకుంటూ ఆ భగవంతుని బ్లెస్సింగ్స్ రాజకీయాల్లో కూడా ఎంత నన్ను తప్పుగా మాట్లాడినటువంటి నాయకులు అక్కడ తప్పైందని చెప్పుకున్నటువంటి వాళ్ళు చాలా మంది నీ గురించి అర్థం కాక పొరపాటు చేసిన అన్న అని చెప్పేటోళ్ళు నాకు అప్పుడు నిజంగా హ్యాపీ అనిపిస్తుంది. అదే నేను కూడా కౌంటర్ ఇచ్చి ఇవన్నీ ఏదో చేసి అదేదో చేసి నాకున్న బలానికి ఏదని చేయొచ్చు. కానీ నేను ఆ తప్పుడు మార్గంలో పోయినా అనుకో నేను ఎప్పుడు ఫెయిల్యూర్ అవుతుంది. నేను ఇక్కడ దానికి రాను, ఇంతమంది నాయకుల మెప్పు పొందను. అంటే మా మంత్రి గారికి 100 మంది 100 ముచ్చట చెప్తారు, కానీ మా మంత్రి గారికి నేనేందో తెలుసు. అంటే ఇక్కడ కాదు, నేను ఏ నాయకుని కాడ పనిచేసినప్పుడు ఫస్ట్ నా మీద ఏమంటారు షికాయతులు చెప్పడే ఉంటుంది, జానే అట్లా ఇట్లా అని చెప్పారు. కానీ నేను వాళ్ళ దగ్గర అయిన తర్వాత వాళ్ళు పరిశీలన చేసుకున్న తర్వాత అంతా చెప్పిన ఉండకూడదు అవలేగాలని వాళ్ళ మీద బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది, నా మీద గుడ్ ఒపీనియన్. ఆ తర్వాత దాన్ని ఎవడు జరపలేడు కూడా. అదే దానికి నిదర్శనం నాకు ఇలా ఉమ్మడి నల్గొండ జిల్లా చైర్మన్ రావడం. అంటే ఇంతమంది ఎమ్మెల్యే నీ దగ్గర ఏదైనా చెప్పారు అన్న. ఇంకోటన్నా ఇవాళ ప్రజలకు సేవ చేసుకుంటూ ఈడు దాకేది ఇప్పుడు భయం అనిపించలేదు అన్న. ఎందుకంటే ఒక దిక్కు ఏమో ప్రజలకు సేవ చేయాలని పని చేస్తున్నావు, ఒక దిక్కు నిన్ను నమ్ముకున్న వాళ్ళకు ఏం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార పార్టీలోకి వచ్చినావు. ఒక దిక్కు అందరూ ఇట్లాంటి టైంలో మీ కుటుంబ సభ్యులు కానీ మీరు కానీ ఇట్లాంటి ఇప్పుడు ఎందుకులే మనకి రాజకీయాలు అని చెప్పి వదినమ్మ కానీ ఇంకా అమ్మ కానీ నాయన కానీ ఇంకా అన్నదమ్ములు కానీ ఎవరు ఏమనలేదన్న. అంటే మీకు ఇట్లా ఏంది నీ సేవ చేసుకుంటూ పోతే నా పైన ఇంతమంది ఆరోపణలు జరుగుతూనే ఉన్నాయి, అసలు నిన్నే లేకుండా ఏనికి అన్నాడు. ఇప్పుడు అన్న భయం అంటూ బాధ అంటూ ఏదైనా మీరందరూ కూర్చున్నప్పుడు అనిపించలేదన్న? అంటే వాస్తవం చెప్పాలి, నాకు ఆ ఒక్కటే నచ్చంది లేనిది. ఎందుకు అంటే నేను భగవంతుని నమ్ముతా. అంటే నేను ఎవ్రీ ఇయర్ అయ్యప్ప స్వామి మాలలేసి అంటే నిత్యం భగవంతుని నామస్మరణ లేకుండా నేను అంటే బయటికి ఇంపార్టెంట్ కాకపోయినా ఏదైనా అడుగు తీసి బయటికి వెళ్ళనుకో వెళ్తున్నా మీరే చూసుకోవాలి అంటే ఈ టైప్ అవ్వండి. భగవంతుని మీద నాకు అంత భరోసా కాబట్టి ఒకవేళ నన్ను ఇప్పటికి ఒక 5-6 సార్లు అంటే ప్లాన్ చేయడానికి ప్రయత్నం చేసింది, వేయడానికి ప్లాన్ చేసింది. నేను ఎప్పుడు కూడా దాని కూడా ఆలోచించలేదు. నాకు ఒక సందర్భం వస్తే నేను ఇట్లా ర్యాక్ దాటుతున్నట, కారు జీప్ తీసుకుని ఆ ర్యాక్ దాటకపోతే కొట్టాలట. అంటే నాకు తెలియదు, నేను వచ్చినా అలా యాప్ పల్లపల్లి దింపుకుందని ఇట్లా దిగిన ఆడు. అంటే మొన్న ఒక మర్డర్ కేసులు దొరికిన తర్వాత ఒక రోజు అవుట్ అయ్యేటాడు సార్, మేము ఇట్లా ర్యాక్ దగ్గర పోయేలోపు అవతలికి వెళ్ళి దాటిండు, ర్యాక్ ఉంది కాబట్టి కొట్టలేక మేము వెళ్ళిపోయినాం అన్నారు. అంటే భగవంతుడు ఎంత గొప్ప అంటే పుట్టించిన భగవంతుడు తీసుకుపోవాలి. ఇక్కడ మానవంతో ఏది జరగదు అనేటటువంటి వాస్తవాన్ని నేను నమ్ముతా ఉన్నాను. ఎందుకు చెప్తున్నా అంటే నా కోసం ఎన్ని కుట్రలు చేసినా వాళ్ళు జైలు పాలయ్యారు తప్ప నాకు ఎక్కడ భయం. ఎందుకు భయం అనిపించింది అంటే నేను భగవంతుని నమ్ముతా. ఒకవేళ ఆయన తీసుకుపోయే టైం వచ్చింది అంటే నేను ఆపుతానా, నా తెలివితేటలు ఆపుతాను, నా కుటుంబం ఆపుతానని ఇంట్లో కూర్చుంటే ఆపుతానా? అంటే నేను
పుట్టించిన ఆయన తీసుకుపోయే రోజు వచ్చిన తర్వాత ఎవడు ఆపలేడు. ఇంకోటి నేనుగా వ్యక్తిగా మనిషిగా నేను ఇంత సక్సెస్ అవుతా అంటే కూడా అది కాదు నాతో అయ్యేది. ఎందుకంటే ఇలా ఏదైనా వ్యాపారం చేయాలంటే 1 లక్ష రూపాయలు పెట్టుబడి. నేను జీరో నుంచి వచ్చిన లక్షల రూపాయలు, వేల రూపాయలు, కోట్ల రూపాయల వ్యాపారాలు చేసే కాడికి వచ్చినా అంటే భగవంతుడు అట్లాంటి అవకాశాలు కల్పించిండు, అట్లాంటి సోర్స్ ఇచ్చిండు, నా ద్వారా 10 మందికి సేవ చేసే భాగ్యాన్ని కల్పించిండు. కాబట్టి అది ఆ రోజు వచ్చిన రోజు ఎవరో కూడా నేను దాని అంటే భయం అనేది నన్ను చూస్తే భయపడాలి తప్ప నేను భయాన్ని చూసి భయపడేది, సాగు నుంచి భయపడేది. అంటే ఇక వాళ్ళు అంటే వాళ్ళని అట్లా నేను చేసుకోవాలని నా భార్య, నాకు 2 పిల్లలు, ఇక వాళ్ళు అంటే నా నైజం నా లెక్క నాదంతా చూసిన తర్వాత వాళ్ళు అట్నే తయారయ్యారు. ఇంకా కామన్. ఇప్పుడు మా భార్య దేనికంటే దానికి సపోర్ట్ చేస్తుంది, ఎప్పుడూ లేదు. ఇప్పుడు నా కొడుకు మంచిగా లైన్ మీదకి వచ్చింది. ఇప్పుడు నా కొడుకుని చూస్తే కూడా భయపడే కాడికి వచ్చింది సమాజం. ఒరే వాని జోలికి పోతే వానికి ఒక కొడుకు మనగాడు ఇంకోటి డాక్టర్ వచ్చిండు, వాళ్ళు మనం బతికినంత కాలం మనం మొత్తాన్ని వదిలిపెట్టారని భయం కూడా వచ్చే కాడికి నా కొడుకు తయారైంది. కాబట్టి మేము దానికోసం దీనికోసం మా డాడీని ఏం చేస్తారనే ఫీలింగ్ లో మా పిల్లలు లేరు, మా భార్య లేదు, మా తల్లిదండ్రులు కూడా లేదు. 100% దేన్నైనా ఉంది. ఇంకోటి మంచితనం అనేది ఉంటే శత్రువు ఆటోమేటిక్గా మిత్రుడు అయిపోతాడు. మేము శత్రువు చూసినంతసేపు పెరుగుతుంది. మేము శత్రువులందరినీ కూడా మిత్రులనే చూస్తున్నాం. పట్టించుకుంటాం వాడికి అరే మనం ఎంత చేసినా కూడా వాడు మనం సాయం కావాలని పోతే మళ్ళీ చేస్తున్నాం ఇండైరెక్ట్ వాడు అనుకుంటాం. మళ్ళీ ఇంకోరు ఎవరు వస్తే మనం పోనీరా బాబు అంటేనే ఉంది. ఇప్పుడు నాకు గాంధీనగర్ ఉంది, నాకు శత్రువు వాడు పోటీ చేసిన వాడు వెళ్ళిపోయాడు. తర్వాత నన్ను ఎమ్మటి వాళ్ళందరూ నాకు దగ్గరికి వస్తూనే ఉండు, అయ్యా ఇదంటే నేను వాళ్ళకి అవకాశం ఉన్నంత వరకు వాళ్ళు కూడా సాయం చేస్తూనే ఉన్నాను. ఆ మెసేజ్ బయటకు వెళ్ళిపోతుంది కదా, ఇంకా నాకు దాని గురించి భయం గురించి నాకు ఏమవసరం. అంతేనా? ఇదైతే అన్న ఇంకొకటి చూసుకున్నట్టయితే అన్న మీరు 2 సార్లు మంత్రిగా జయేష్ రెడ్డి సార్ ఉన్నాడు. అంటే ఇప్పుడు దాదాపుగా మీ పైన మీరు ఎంతమంది కుట్రలు చేసినా మీరు ఎదుగుతూనే ఉన్నారు. ఎందుకంటే అమ్మవారి ఆశీస్సులు అయ్యప్ప స్వామి దీవెనలు ఉన్నాయి కాబట్టి. అంటే మీరు ఏమేమి సేవా కార్యక్రమాలు చేశారన్న? ప్రధానంగా మంత్రి దగ్గర ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాడు కాబట్టి మీరు మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి కానీ లేకపోతే మీ ఊరికి కానీ మీకు గెలిచిన కౌన్సిలర్ కానీ ఏమేమి పనులు చేసినారు ఇప్పటి వరకు మీరు? అంటే మీకు చెప్పుకున్నాయి ప్రజలకు ఉపయోగపడేది. నేను ఒక మాట చెప్తా, భగవంతుడు ఈ చేతితో చేసే సహాయం ఈ చేతికి తెలియద్దండి. అంటే రాజకీయాల్లో షో చేయడం అవసరం. నేను షో చేసి రాజకీయాల్లో ఇన్ని ఉన్నతమైన పదవులకు రాలేదు. కాబట్టి నిజమైన పేదోనికి నిజమైన సందర్భంలో ఆపద వచ్చినప్పుడు అవసరం వచ్చినప్పుడు అక్కడ మనతో ఏ లెవెల్లో సాయం జరిగేది ఉంటే ఆ లెవెల్లో సాయం చేసుకుంటూ వస్తున్నాం తప్ప ఇక నేను ఇదా అదా అని నేను వచ్చిన నేపథ్యం ఏందో నాకు తెలుసు. అట్లాంటి స్థితి నుంచి వచ్చేటటువంటి సందర్భంలో నేను ఎంతో కొంత సాయం చేస్తే ఆ ఫ్యామిలీ బయటపడుతుంది, అతను బయటపడతాడు, వాళ్ళకు ఉపయోగం జరుగుతుంది అనుకున్న ఏ సబ్జెక్ట్ ఉండని దాన్ని 100% చేయకపోతే నా అంతరాత్మ ఒప్పుకోదు. నాకు మనిషికి 2 ఉంటాయి, అంతరాత్మ ఒకటి ఉంటుంది, బహిరంగంగా ఉండేది ఒకటి. ఆ అంతరాత్మ అనేది ఎప్పుడు టచ్ చేస్తూనే ఉంటుంది. కాబట్టి నేను చేసే సేవ నేను ఎట్లా ఉన్నానో నా చుట్టూ ఉన్నటువంటి వాతావరణం గట్టి ఉండాలి. ఒకప్పుడు మేము గాంధీనగర్లో చాలా అంటే చాలా పేదలు నా ఏమంటున్నట్టు ఇలా నాతో పాటు ఉన్నటువంటి అందరూ కూడా వెరీ హ్యాపీగా, అది సక్రమైనటువంటి మార్గంలో న్యాయమైన పద్ధతిలో నిజాయితీగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఇంకో వ్యాపారం చేసి ఇంకో వ్యాపారం, ఇంకా వేరే వేరే కార్యక్రమాలు ఎవరు కూడా చేసుకొని అందరూ ఒక దగ్గరకు వచ్చేసరికల్లా ఒకరినొకరు విమర్శించుకునేటటువంటి కాకుండా మన వైపు ఇంకోటి వేరే చూపేటటువంటి మార్గంలో లేకుండా ఒక పద్ధతిగా అంటే జానా అండ్ టీము వాళ్ళు గాంధీనగర్ అంటే ఒక మెసేజ్ పబ్లిక్ పోయేటటువంటి పద్ధతిలో అందరం హ్యాపీగా ఉన్నాం. అందరితో పాటు నేను కూడా హ్యాపీగా ఉన్నా. ఇంకా నాకు రోజుకో కొంతమంది యాడ్ అయితేనే ఉండి యాడ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా నా వంతుగా మాట సహాయం కావచ్చు. అంటే ఒక మంచి మాట కూడా తప్పుడు మార్గంలో పోయేటోనే ఆపి అరే ఈ మార్గం పోతే కరెక్ట్ కాదు, నువ్వు పద్ధతి మార్చుకుంటే నీ లైఫ్ బాగుంటుంది, ఒక మాట చెప్పిన వాళ్ళ జీవితాలు ఎంతో గొప్పగా ఎదిగినటువంటి వాళ్ళ చరిత్ర ఉంది. ఎందుకు చెప్పగలుగుతావు, ఎందుకు వింటారంటే ఇప్పుడు నువ్వు చూస్తున్నావు మిల్లుకాడ పొద్దున్న లేసి 100 మంది వస్తారు. ఎందుకు వస్తారంటే ఇటు పోతే ఒక 4 మంచి మాటలు చెప్తారు, లేకుంటే మంచి అంటారు, చెడు చేయడం తప్పు ఉంటే తప్పున మందలిస్తారు అనేది ఒక మెసేజ్. అది కూడా నేను ఎందుకు చేస్తున్నా అంటే వాస్తవంగా అందరూ అంటారు నీకు ఎందుకు ఆయన పంచాయతీ చేసేది, ఎందుకు ఆడ కూర్చొని నువ్వు ఎన్నేందే అని. కానీ నేను నన్ను ఎవరు విమర్శించినా ఎవరు తప్పు పట్టినా నేను ఇక్కడ కూర్చొని ప్రజలకు ఎందుకు సమాధానం చెప్పాలనుకుంటున్నా అంటే భగవంతుడు నేనే ఒకరోజు నా సమస్య కోసం వేరే వాళ్ళ కాడ పోయి కూర్చొని రోజులు వేడి చేసినటువంటి సందర్భాలు ఉండే 100%. నా కుటుంబ సమస్య కావచ్చు, నా ఆర్థికమైనటువంటిది కావచ్చు, నా ఊరి విషయంలో కావచ్చు. ఒక లీడర్ కాడ మాకు అంతకుముందు ఉన్న లీడర్లు ఉండే మండల స్థాయి జిల్లా స్థాయి వాళ్ళు ఇళ్ళలో పోతే తెల్లారి అట్లా 6ంటికి పోయి మేము కూర్చుంటే 11ంటికి లేస్తే 11ంటికి లేచిన తర్వాత ఆయనకు టిఫిన్ తీసుకుపోయి ఇచ్చి తర్వాత మళ్ళీ మధ్యాహ్నం భోజనం తీసుకుపోయి ఇచ్చి సాయంత్రం మంది తీసుకుపోయి ఇచ్చి వస్తే ఒక ఫోన్ మాట్లాడించుకొని వచ్చేది. అవన్నీ అనుభవించిన నేను. కాబట్టి నేను 6-7 అవుతుందంటే లేచి మిల్కాడన కూర్చుంటే ఇంటి ముందు కూర్చొని వచ్చిన మాట్లాడే అనుకున్న పని చేసి వెళ్ళగొట్టాలి. ఎందుకు వెళ్ళగొట్టాలంటే నేను ఆ రోజు బాధపడ్డా.
అరే మనకు ఆకలి అవుతుండేది, లేకపోతే మళ్ళీ ఆకలి మనం టిఫిన్కో ఇంటికో పోదామంటే ఈ లోపల లేచి వెళ్ళిపోయాడు, ఉన్న పని అయిపోతుంది, అక్కడ ప్రజలు ఇబ్బంది అంటే ఇట్లాంటివన్నీ అనుభవించిన కాబట్టి నేను ఇక్కడ కూర్చొని వచ్చిన వాళ్ళందరినీ ఫస్ట్ టకాటకా వచ్చిన వాళ్ళతో మాట్లాడి పంపించినాక నేను టిఫిన్ కానీ ఇంకోటి కానీ చేస్తా తప్ప జనం ఆడుంటే నేను లోపల కూర్చొని చెప్తే అది ఎవరికి అర్థమవుతుంది? అది అనుభవించినటువంటి నేను, నా నేచర్ అది కాబట్టి నాకు అర్థం. మిగతా నాయకులంతా ఇట్లా ఫ్లైట్లు వచ్చి వాళ్ళ తల్లిదండ్రుల బ్యాక్గ్రౌండ్, వాళ్ళ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏదో ఉండి రాజకీయాలు చేసి, నా స్థాయి అంటే ఈ సూర్యాపేట నియోజకవర్గంలో తిండికి లేకుండా వచ్చి కడుపు నుండి తినుకుంటూ 10 మంది భోజనం పెట్టుకుంటూ పబ్లిక్లో కూర్చునేటటువంటి నాయకుడు అంటే నేనే. అది గొప్పగా ఫీల్ అవుతా. నేను ఎవరేమనుకున్నా నేను చాలా హ్యాపీగా చెప్పుకోగలుగుతాను. కొంచెం 4 సార్లు ఒక 2-3 సార్లు గెలవంగానే అసలు ప్రజలు పట్టించుకోరు అసలు. అలాంటిది మీరు ఇప్పుడు ఇంత ఈసారి ఉన్నా కానీ ఇప్పటికీ ప్రజలు పట్టించుకుంటారు, అది గ్రేట్ అన్న. ఇంకోటి చెప్పనా, ఒక సర్పంచ్ కాగానే ఆయన దుకాణం ఊళ్ళో నుంచి టౌన్కి మారుస్తాడు. అవును, సర్పంచ్ నుంచి ఎంపీ కాగానే సిటీకి మారుస్తాడు. హైదరాబాద్ అంటే వారానికి నెలకొన్నాడు వస్తాడు, ఊళ్ళో 4 పిలుస్తాడు, ఒక పుల్బట్లు ఆడేస్తాడు, అంటే వెళ్ళిపోతాడు. అంటే ఇక గెలిపించిన వాళ్ళతో కానీ వాళ్ళతో మంచి చేయడు. అంటే ఆ ఊరికి మంచినీళ్ళు కరెంట్ ఇవ్వటమే కాదు కదా. అవును, లీడర్గా ఎన్నుకున్న తర్వాత అక్కడ చాలా రకాల సమస్యలు ఉంటాయి. భూముల సమస్యలు ఉంటాయి, అన్నదమ్ములకు గిట్ల పంచాయతీలు ఉంటాయి, కొట్లాటలు ఉంటాయి, బాగా పంపిణీలు ఉంటాయి, ఇన్ని ఉంటాయి. అంటే నిత్యం ప్రజల మధ్యన కూర్చుంటే వచ్చి వాళ్ళు చెప్పుకునే బాధని వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాల్సిన బాధ్యత కూడా మనదే అనేటటువంటి వాస్తవాన్ని నమ్మి నేను అక్కడే అంటే నేను ఇలా హైదరాబాద్లో ఉండొచ్చు, అమెరికాలో కూడా ఉండొచ్చు, ఢిల్లీలో కూడా ఉండొచ్చు, కానీ నేను గాంధీనగర్లో ఒక పూట లేకుండా ఏదైనా పని మీద హైదరాబాద్ పోయినా తెల్లారి సరికల్ గాంధీనగర్లో ఉండాల్సింది, సూర్యాపేట మండలంలో ఎన్నో కూడా అందుబాటులో ఉండాల్సింది, ప్రజలకు వచ్చిన వాళ్ళ బాధలు వినాల్సింది, మాట్లాడాలి. అది నా బాధ్యతకు ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఈ బాధ్యత మర్చిన రోజు భగవంతుడు నాకు నన్ను మరుస్తాడు. అరే ఎక్కువైందిరా బాబు అని. ఎందుకంటే నిత్యం ఆయన సమాధానం చెప్పుకోవాలి కాబట్టి నాకు వచ్చిన అవకాశం నీకోసం కాదు, ఇట్లా చాలా మంది ప్రజలు ఇబ్బంది పడతారు కాబట్టి వాళ్ళకు నువ్వు ఉండాలి. నీ చేతనైంది గౌరవ మంత్రి గారి నాయకత్వం ఉన్నా ఏది ఉన్నా నేను ఎవరికైనా చెప్తే ఇమీడియట్గా సరే అయ్యే ఉంటే ఇమీడియట్గా అయిపోతుంది. సార్ వీళ్ళు కొట్లాడుకోరు అన్నదమ్ముల చిన్నోడు లంగా పెద్దోడు కరెక్ట్, ఆ పెద్దోని కొద్దిగా చూసి చిన్నోని మందలిచ్చి సెట్ చేయండి, ఇది నాతో కాకపోతే ఇక్కడ చెప్తాం. నేను చెప్పిన దానికి అసలు చెప్పకుండా పోయిన దానికి ఆడ తేడా ఉంటుంది కదా. కాబట్టి న్యాయమైన విషయాలలో కొద్దిగా సలహాలు సూచనలు ఇచ్చుకుంటా సాటిస్ఫై చేసుకుంటే ఈ జీవితం చాలా హ్యాపీ పోయి అన్న. ఇప్పుడు ఇంతవరకు మీరు ఉద్యోగం కోసం వెతికారు అంటే మీరు ఇప్పుడే మీరే ఉద్యోగాలు ఇస్తారు, దాదాపు ఎంతమందికి ఉపాధి కల్పిస్తారు అన్న? అంటే నేరుగా ఇప్పుడు నా సంబంధించిన సంస్థలు 400-500 మంది 400-500 మందికి ఉపాధి కల్పిస్తారు. ఒకసారి సూపర్ అన్న. ఇంకొకటి అన్న, మీరు దాదాపుగా పోరాటం చేస్తూనే ఊరు, గెలుస్తూనే ఊరు, వస్తూనే ఊరు, అభివృద్ధి జరుగుతూనే ఉన్నది. అంటే మీకంటూ మీ మనసులో ఒకటి అనుకుంటారు, నేను గీదైతే బాగుంటుంది రాజకీయాల్లో భవిష్యత్ కార్యాచరణలో, అదంటూ మీ మనసులో ఏది ఉందన్న? నేను ప్రతి ఒక్కరికి ఉంటుంది అన్న రాజకీయాలకు అయితే 100% ఉంటుంది. ఏం శాతగానోడు కూడా నేను ముఖ్యమంత్రి అయితే బాగుండు, ప్రధానమంత్రి అయితే బాగుండు అనుకుంటాడు. అయితే ఏం శాతగానోడు అయితే బాగుండు అనుకుంటాడు, తప్ప కానీ పోరాటం చేయడు, కష్టపడు. కానీ నేనేం చెప్తున్నా అంటే ఇక్కడ నిజంగా రాజకీయాలకు వచ్చిన ప్రతి ఒక్కరిని కోరికతోనే వస్తాడు, నేను ఇది కావాలి ఇది అయితే అని వస్తాడు. కానీ నేను దానికి రివర్స్. నేను రాజకీయాలు కేసీఆర్ పార్టీ పెట్టిన తర్వాత పోటీ చేసే రోజు నేను ఏం చేశాను అంటే, అరే నేను ఊళ్ళో కొద్దిగా అంటే యాక్టివ్గా ఉండేది, తప్పని ఒప్పునొప్పని తప్పనటువంటి ఒప్పునొప్పనటువంటి ప్రజల్లో మద్దతు ఉండదు. అయితే ఆ టైం నేను వద్దంటే బలవంతంగా నేను ఇంట్లో ఉండే ఒక వ్యక్తి ద్వారా నన్ను పట్టుకపోయి టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని కాదురా బాబు, మనం పోటీ చేసినాం అనేటటువంటి లెక్క ఉండాలి. టీఆర్ఎస్ అంటే ఏంది, ఈ ప్రాంతంలో ఉద్యమం స్టార్ట్ అయింది, ప్రజలను చైతన్యపరచాల్సినటువంటి బాధ్యత మన మీద గెలిచి పదవులు తీసుకోవాల్సిన అవసరం లేదు, పోటీ చేసిన గుర్తింపు ఉంటే చాలని తీసుకుపోయి నన్ను పెడితే నేను పబ్లిక్ పోయి 4-5 సందర్భాల్లో నేనంటే పోటీ చేస్తే గెలవను మనకెందుకు అనుకున్నటువంటి నాకు 4-5 సందర్భం మాట్లాడే అవకాశం మాట్లాడితే ప్రజలు అట్రాక్ట్ అయ్యి నాకు ఓట్లు వేసి నేను వార్డు మెంబర్ గెలిచిన ఉప సర్పంచ్ అయ్యాను. అస్సలు నేను అయితేనే 100%. అది అయిన సందర్భంలో సూర్యాపేట మండలం టీఆర్ఎస్ పార్టీకి ఎవరు లేరు, నన్ను టక్కున తీసుకుపోయి మండల టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ చేసి అసలు నేను ఊహించేది కాదు. అది అయిపోయింది, నేను సర్పంచ్ అయినా ఇండిపెండెంట్ గా మళ్ళీ చేసి కాంగ్రెస్ పార్టీలు 20 సంవత్సరాలు ఉన్నటువంటి నాయకుడిని తీసి నన్ను అందులో ఒక యాంటీ దామోదర్ రెడ్డి గారికి యాంటీగా ఉన్న టీం అంతా తీసుకుని నన్ను కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ చేసి అప్పటికి నేను ఏం మాట్లాడదు ఏం చేయలేదు, తీసుకుపోయి పదవి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మనం డొలుపుతూనే ఉన్నాం, కింద మీద వాడు నెట్టుకుంటూ వచ్చింది. అట్లా నేను మా మంత్రి గారిని మొన్న అడిగింది, మున్సిపల్ చైర్మన్ అడిగింది, ఆయన సరే ఆయనకున్న ఇబ్బందితో అదేదో ఆపింది. తర్వాత నన్ను పట్టుకోయి ఉమ్మడి జిల్లా నేను నిజంగా మున్సిపల్ చైర్మన్ ఇస్తే ఈ మురికి కాలువలు అంటే ఆ డెవలప్మెంట్ అది చేసుకుంటూనే ఉండాలి. కానీ ఇక్కడ ఉంటే మా మేడం మున్సిపల్ చైర్మన్ కాదు, కానీ ఇక్కడ నన్ను ఆపడం వల్ల నేను ఊహించండి అది. సరే మంత్రి గారు కూడా ఊహించిందా లేదా తెలియదు. తర్వాత అట్లా అవకాశం వచ్చింది కాబట్టి నన్ను పట్టుకుపోయాడు పెట్టిండు. ఉన్నదంటే నేను ఆయనకు నమ్మకం వస్తుంది కాబట్టి ఇవాళ నన్ను 12 మంది ఎమ్మెల్యేల పక్కన కూర్చోబెట్టి ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ స్థాయి ముఖ్యమంత్రి గారు లేకుంటే రాష్ట్ర స్థాయి మీటింగ్లు పెడితే ముఖ్యమంత్రి గారు పక్కన కూర్చునేటటువంటి అవకాశం మామూలు అదృష్టం నేను కోరుకోలేదు. నాకు ఉమ్మడి
నాకు మున్సిపల్ చైర్మన్ ఇస్తాడేమో, చైర్మన్ వస్తే ఇప్పుడు ఇస్తాడేమో, ఇస్తే అది నాకు కాదు మా మేడంకు. నేనేమన్నా కొంగు సాటును తిరగాల్సిన ఉండే, సాటగా తిరగాల్సిన ఉండే, నాకు ఇంత ఓపెన్ ఉండే అవకాశాలు అంటే నేను కోరుకుంది కూడా కాదే. నాకు మున్సిపల్ చైర్మన్ మా మేడంకి చాలన్నాను. కానీ భగవంతుడు, నేను నా గాడ్ ఫాదర్ అని చెప్పిన కదా, భగవంతుడు అరే బాబు నీ భార్యకి ఇస్తే ఓకే, కానీ నువ్వు ముందుకు వచ్చి సర్వీస్ చేయలేవు కాబట్టి సరే అది కాదు అని ఇక్కడ ఆపి మళ్ళీ మంత్రి గారికి మనుషులకు భగవంతుడు చేరి నన్ను తీసుకొని ఉమ్మడి నల్గొండ జిల్లా పెట్టి ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయిలో ఎక్కడి నుంచి ఎవరికి నాతో ఏదైనా చిన్న సాయం జరుగుతుందంటే కూడా చేసుకునేటువంటి అవకాశం. కాబట్టి రాజకీయాల్లో నేను ఇది అది అయితే అనుకుంటే ఇచ్చి మాటే, మనం నిజాయితీగా మన పని మనం చేసుకుంటూ పోతే పదవులు వాటంతటా వెతుకుంటూ వస్తాయి. మనం అన్న మీ గురించి అయితే నాకు ఏం తెలియదు, ఏదైనా అడగొచ్చుగా. 100%. మీరు ఇంతకుముందు మిమ్మల్ని చూసి భయపడాలన్నా లేకపోతే ఎవరైనా భయపెట్టాలన్నా ఇంతకుముందు ఏమైనా గ్యాంగ్ వేసుకొని తిరిగిరా అన్నయ్య సూర్యాపేటలో? నాకు ఇది ఒక్కటి. నాకు బ్రదర్ నేను ఇంటర్మీడియట్ అంటే 10th క్లాస్లో వాడన రాత్రిపూట పని చేసుకుని పొద్దుగా చదువుకున్నాడు లేడు. ఇప్పుడు ఆ మిల్లు మా ఇంటి పక్కన ఉంటుంది. నేను పనికి పోతే కొద్దిగా హైట్ తక్కువ కదా అని వాడు పనికి పెట్టుకోకపోతే ఆ మిల్లు ఓనర్ ఇప్పటికొండు. నాకంటే పొడుగున్నోడు చేసినంత పని చేయకపోతే నేను పైసలు అడగనన్నా, కానీ పైసలు అవసరం నాకు ఉందన్న, రేపు ఫీజు కట్టుకోవాలన్నా, రేపు పుస్తకాలు కొనుక్కోవాలన్నా అని కొట్లాడి పని తీసుకుందాం. ఈ రౌడీ కనిపిస్తున్నారు మీలో అదే అంటే ఎవరైనా భయపడేయడం అట్లాంటి ఏం చేయలేదా? నేనేం చేయలే. భగవంతుడు నిజం కూడా అంటారు. ఒక్కో సందర్భం నేను ఏదో షాపు పోయి కూర్చొని మాట్లాడుతుండే, ఒకసారి ఫర్నిచర్ కొన్నా అయిపోయిన బిల్లు వేస్తుంటే పేరు రాయండి ఒకటేదాన్ని కూర్చుని నువ్వు లేచి టక్కున ఏంది అంటే అన్న ఎవరన్నా ఒకటే అంటే ఎందుకు అన్న అయితే ఎందుకన్నా అంటే ఒకరోజు ఫోన్ చేసిన అన్నకు ఫోన్ చేసి ఫోన్లో నాకు పని అయింది అంటున్నాను. అట్లా లేలే బయట ఉన్నా నేనే అన్న అంటే ఆయన పేరు మీద ఆయన పంపించిన అన్న అదే జానాన్ని ఇట్లా పని చేసిన అంటే వాళ్ళకు ప్రేమ తక్కువ లేదు. తర్వాత అన్న నేనేనా అంటే అన్న సారీ అన్న నేను గుర్తుపట్టలేదు అంటే ఎందుకు అంటే ఒకటి జాన్ అంటే ఇంత ఎత్తుంటాడు ఇంత లా ఉంటాడు అంటే అదే 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 భగవంతుడు అట్లా అట్లా కల్పించుడు. నేను గ్యాంగులు మెయింటైన్ చేసింది లేదు, రౌడీలు మెయింటైన్ చేసింది లేదు. నా కోసం ఎంతమంది ప్రయత్నం చేస్తున్నారు అంటే వాస్తవమైనటువంటి విషయాలు మాట్లాడినప్పుడు శత్రువులు పెరుగుతారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఊరు నాకు వచ్చి రాదండి. నాకు వచ్చిన నైజం నేను ఎవరితో మాట్లాడినా వాస్తవాలే మాట. ఈ జోకుడు, ఈ డబ్బా కొట్టుడు, ఉన్నది లేనట్టు లేని ఉన్నట్టు వాని మెప్పు కోసం ముచ్చట చెప్పడం అయితే నాతో కాదు, రాదు, నాతో అయ్యే పని కాదు. నేతి విద్యాసాగర్కి మీకు ఎట్లాంటి అనుబంధం అన్నా? దగ్గర అనుబంధం 100%. నేను కాంగ్రెస్ పార్టీలోకి పోయిన తర్వాత ఆయన జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్, కానీ ఒక బీసీ నాయకుడు, బీసీలలో గొప్ప నాయకుడు, బీసీలని హక్కులో చేసుకునేటటువంటి నాయకుడు. ఆ రోజులలో ఇక్కడ దామోదర్ రెడ్డి గారికి వ్యతిరేకంగా దేవేంద్ర రెడ్డి గారికి టికెట్ రావాలంటే కొంతమంది కాంగ్రెస్ పార్టీకి మండల పార్టీ ప్రెసిడెంట్ వాళ్ళని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. దాంట్లో బలమైన వాళ్ళు కావాలన్న సందర్భంలో దామోదర్ రెడ్డికి వ్యతిరేకంగా వచ్చేటప్పుడు ఎవరు ఉంటాడా? దామోదర్ రెడ్డి గారు అంటే ఎవరికైనా భయం. అప్పుడు నేను ఆయనకు అగ్నెస్ట్గానే మా రవీంద్ర రెడ్డి గారి గుంపు నాది. మేము టీఆర్ఎస్లోకి వచ్చినాం. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో జానారెడ్డి గారి నాయకత్వం వచ్చింది. తర్వాత రవీంద్ర రెడ్డి గారిని మీ వాడు మావాడు చూస్తే నాకు సాగర్ సాబ్ అన్నాడు, అరే నిలబడతావరో రావణ ముందులా అన్నాడు. సరే మాటలు చెప్పడం కాదన్నా, నాకు అవకాశం ఇచ్చి చూడు, తర్వాత మీరే చూస్తారు కా అన్న. అంతేనా అంటే నేను చెప్పలేను, ఎందుకంటే నాకు మొదటి నుంచి కూడా అది లేదు. సరే వాళ్ళు నేను కొద్దిగా నమ్మి ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆయనే చెప్పిండు నేనేందు అంటే దామోదర్ రెడ్డి లేకుండా సూర్యాపేటలో నేతి విద్యాసాగర్ తీసుకొచ్చి సన్మాన కార్యక్రమం పెట్టాను. అప్పటి వరకు ఆయనకు వ్యతిరేకంగా వేరే నాయకులు తీసుకొచ్చి మీటింగ్ పెట్టి చరిత్ర లేదు సూర్యాపేట కట్టాలి. అయితే దామోదర్ రెడ్డి గారు ఎవడు ఒట్టి జాయిన్ వాడు ఎవడు ఎట్టుంటే వాడిని చూడాలి. అప్పటికి నేను తెలియదు దామోదర్ రెడ్డి గారికి. ఇంకా పోయి ఇంటికి పోయి చెప్పి వచ్చిన అన్నాడు. సరే ఏదంటే నాకు ఆయన పార్టీ ప్రెసిడెంట్ ఇచ్చిందన్న, పార్టీ అధ్యక్షుడు వస్తుండ్రు, మీరు కూడా వస్తే గౌరవంగా సన్మానం చేసుకుంటా అన్న. తెలుగు తర్వాత ఆయన టికెట్ వచ్చేంత వరకు నాకు ఆయన వల్లే. టికెట్ వచ్చిన తర్వాత వాడు జానా అని వాడు కావాలి నాకు అన్నట్టుగా ఉండు. నేనేంది నాకు నిజాయితీగా కాంగ్రెస్ పార్టీ చిన్న వయసులో మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఇచ్చింది, నిలబెట్టుకోవాలి. నేను పార్టీకి పనిచేయాలి కాబట్టి పోయిన తర్వాత చాలా ప్రేమగా మాట్లాడింది. దాని తర్వాత ఒకటే మాట, సార్ నిన్నటి వరకు నీకు నాకు ఉందో నాకు తెలియదు, నన్ను తీసుకొచ్చిన వాళ్ళ నాయకత్వం నేను పనిచేసిన, ఇప్పుడు మీకు టికెట్ వచ్చింది, పార్టీ ప్రెసిడెంట్గా నా బాధ్యత. నన్ను నేను పని చేసినా అని నమ్మితే నా పని నిజాయితీ ఉంది అనుకుంటే నన్ను దగ్గర తీసుకొని లేకుండా. ఆ తర్వాత నా రిజల్ట్ చూసిన తర్వాత, నా పనితనం చూసిన తర్వాత దామోదర్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు ఎవరా అంటే మళ్ళీ వేనారెడ్డి భాస్కర్ ఇంకొకరి తర్వాత జానే అంటే దామన్ అంటే జానే అంటే అంత పెద్ద దగ్గరికి వచ్చింది, మెసేజ్ వచ్చింది బయట. నువ్వు అంటేనే తెలియని వ్యక్తికి అట్లాంటిది అర్థానికి వచ్చింది అన్న. అన్న మీ దగ్గర తుపాకి ఉందంట, అందుకే నీకు తుపాకి పట్టుకొని వచ్చినా నిజమేనా? అంటే లేదు, ఇప్పుడు ప్రజెంట్ స్టేషన్లోనే ఉంది కాబట్టి 2,000 కోసం పంపించాము. అంటే ఇప్పుడు దాదాపుగా
సూర్యాపేట ప్రజలకు ఇంకా మీరు దగ్గర కావాలంటే ఇంకా ఏం పనులు చేస్తే బాగుంటుంది అన్న? అంటే పనులు చేయడం చెప్పనంటారు, అందరు చెప్తారు కానీ మీరు చెప్పనంటారు. ఇంకా ఎట్లా దగ్గర ఇంకా దగ్గర కావాలంటే? నేను దగ్గర కావాలనేది ఏం లేదు. నా దగ్గరకు వచ్చిన వాళ్ళకు నేను సాయం చేసుకుంటూ పోతూనే ఉన్నా. నాతో నేను చేస్తున్నా, మా మంత్రి గారితో మంత్రి గారికి చెప్పి చేపిస్తున్నా. ఇంకా ఎవరిదైనా అక్కడ మా పరిధిలో ఉన్న వాళ్ళతో ఎవరితో ఈ పని ఉందని వాళ్ళకి చెప్పి పని చేయించే బాధ్యత మాత్రం తీసుకుంటున్నాను. మా మంత్రి గారికి నేను ఏం చెప్పినా అన్నకి ఇలా ఇది కావాలంటే ఇమీడియట్గా నాకు ఆ విషయంలో చాలా, అంటే నేను ఇంతమంది నాయకుల కాంచి వచ్చినాక జగదీష్ రెడ్డి గారి దగ్గరికి వచ్చిన తర్వాత వెరీ హ్యాపీ. ఏంది హ్యాపీ అంటే నా స్వలాభం కోసం నాకయ్యే పనులు నేను చేయించుకుని హ్యాపీ కాదు. నేను ఏ జనం నుంచి అయితే పుట్టి వచ్చినో నిత్యం నాకు ఆ ప్రజల మీదనే ఆర్పాటం. వాళ్లకు ఉండబడినటువంటి సమస్యలు తీర్చేదంటే కానీ, వాళ్ళకి ఇచ్చే మౌలిక సదుపాయాలు కల్పించేదంటే కానీ, వాళ్ళకి వచ్చిన ఆపదకు అవసరానికో రెస్పాండ్ అయ్యేదంటే కానీ, నాతోని కానీ మంత్రి గారితో కావాల్సిన ఏదున్నా నేను చెప్పగానంటే ఆయన కూడా తెలుసు వీళ్ళు ప్రజల మనిషి, ప్రజల కోసం మనల్ని వదిలిపెట్టడనే కాన్సెప్ట్ ఆయన కూడా తెలుసు. కాబట్టి ఆయన ఇంకోటి ఏంటంటే ఇలా మాకు మామూలు నాయకుడు కాదు. నేను ఇప్పటివరకు ఎమ్మెల్యేల కాడ పనిచేసాను. ఎమ్మెల్యే పరిధి ఎంత ఉంటుంది చూస్తున్నా, రోజు మా మంత్రి గారి ఇంటికి వస్తుంటే అయితే ఇలా మా ఎమ్మెల్యే లెవెల్ పనులు అయిపోతాయి. మంత్రి తర్వాత ముఖ్యమంత్రి కూడా చేసుకోడు. కానీ ముఖ్యమంత్రికి ఈయన అత్యంత ఇష్టమైనడు కాబట్టి ఈయనకు ఎక్కువ పనులేదు. అందులో నాకు కూడా నేనంటే మా మంత్రి గారికి చాలా ప్రేమ, చాలా ఇష్టం. కాబట్టి బయటికి ఆయన కూడా నోటి నుంచి మాట కానీ ఆ ఫీలింగ్ కూడా చూపాడు. కానీ అంతరంగికంగా నేనేందో నాకు ఏం చేయాలో నా విషయంలో నాకు తెలుసు. కాబట్టి ఆయన కాడ ఎట్లుంటుందో ఈయన కాడ నాకు అట్లుంటుంది. కాబట్టి అంతకంటే ఎక్కువ హ్యాపీ ఏం కావాలి? రాజకీయాలు ఇంకోటి చెప్పనా, నా అంత అదృష్టవంతుడు లేడు. నేను పోటీ చేసే పార్టీ కానీ పనిచేసే పార్టీ ప్రతిపక్ష పార్టీ నుంచి వచ్చినా ఈ 20 సంవత్సరాలల్లా నేను ఎప్పుడు అధికార పార్టీలో ఉన్నా. ఎప్పుడు అధికార పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలతో నా ప్రజల్ని హ్యాపీగా, అంటే 20 సంవత్సరాల జర్నీలా జీరో నుంచి వచ్చిన నేను ఇలా హీరో వండుకుంటూ ఆర్థికంగా వండుకుంటూ ప్రజల మన్ననలు పొందుకుంటూ ప్రజల మద్దతు, ఒకసారి పోటీ చేస్తే రెండోసారికి ఓటమి ఉంటుంది. కానీ నేను పోటీ చేసిన కానించి మొదలు పెడితే నా మీద ఒకటే ప్రత్యర్థి. వాడు ఇన్నిసార్లు చేసినా ప్రతి రౌండ్కు పెరుగుకుంటూ పోతున్నా, తరుక్కుంటూ వస్తుండు. నాకు ప్రత్యర్థులు ఎవరైతే అంటే వాస్తవాలు మాట్లాడినప్పుడు తప్పని నేను ఖండిస్తా వినకపోతే మందలిస్తా. అట్లాంటి వాడు ఏం చేసుకుంటాడు అంటే, అరే అన్నం మందలు ఇచ్చింది కదా నాది పొరపాటును అనుకోకుండా నా మీద ఈర్ష్య పెంచుకుంటా. అంటే ఏ రకమైన అవసరం వినకపోతే సపరిచేది కూడా ఉంటుంది. తల్లిదండ్రుల్ని కన్న తర్వాత తల్లిదండ్రులకు భోజనం పెట్టాలి. వాళ్ళ కాడ 4-5 ఎకరాలు పంచుకుంటారు. భోజనం పెట్టరా ముండా కొడక అంటే వాడు చిన్నోడు పెడతాడు, పెద్దోడు పెడతాడు, చిన్నోడు మూడోడు అంటాడు. అరే నీ అమ్మ మనం ఏమిటికి వచ్చినాం, ఏమిటికి బతుకుతున్నాం, మనం పోయేది ఎప్పుడు, బతికేది ఎన్నేళ్ళు, ఈ విలువలు తెలియకుండా ఎట్లా అన్నప్పుడు ఒకడు లెక్క చేయకపోతే రెండు సపరిస్తాం. 100%. వాడు చదవకపోతే వాళ్ళని నేను చదువుకుంటా, తన్ని నా దగ్గర పెట్టుకుంటా. సిగ్గుకు మళ్ళీ వచ్చి బతలాడుకొని వచ్చి కాళ్ళు ముక్కి మళ్ళీ తల్లిదండ్రులు ఇంటికి తీసుకోపోవాలి. సిగ్గు వస్తుంది కదా. నా ఇంట్లో ఉంటుందంటే ఏంది వాళ్ళ నాయన తల్లి ఏడు ఉంటుంది ఏంటంటే వాడు పోయి కూర్చోరు. ఏంద్ర పెద్ద మనిషి ఇంటికాడ ఉంటున్నావు అన్నాక వానికి ఎంత వానికి బుద్ధి వచ్చినా అన్న తప్పైంది అన్న అంటే గట్టాడు. అట్లాంటి ఏం చేస్తాడంటే నన్ను అన్న తిట్టిండు అంతమంది, నన్ను అన్న కొట్టిండు అంతమంది. అరే అన్న ఎందుకు కొట్టిండు, అన్న ఎందుకు తిట్టిండు, నీ బాగా కోసం తిట్టి చెప్పేటోడు నీ మేలు కోరేడు. ఆ విషయం తెలియక మూర్ఖంగా ఇక నా మీద మూర్ఖత్వం పెంచుకొని ఆగమైనటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయి. అట్లా ఆగమైన కూడా చాలా మంది ఉన్నారు. గాళ్ళు ఉంటారు. నాకు వ్యతిరేకంగా పడే ఓట్లు ఏంటంటే గాలి అనమాట. లేకపోతే మీద అంటే నేను కౌన్సిలింగ్ చేసిన ఇంకోటి చేసిన అర్థం చేసుకున్నాడు బాగా మా లైన్కి వస్తాడు. అర్థం చేసుకో, ఈడేంది నాకు చెప్పేది, ఈడేంది నాకు చెప్పేది, మామకు పెట్టుకునేది నాకు తెలియదా అంటే ఆయన పిల్లం తిట్టినా కొట్టినా అలా మాట పడి ఉండాలి. పిల్లం ముందు వీడు మాట్లాడు, పిల్లం తిడుతుంటే సపోర్ట్ చేయకుండా పోతాడు. ఎందుకు రాట మీ అమ్మని జాగ్రత్త చూసుకోరా నేనంటే మాత్రం ఇషారం కోపం వస్తుంది. అన్న మీరు బతుకున్న వాళ్ళు కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళు కానీ మీ జీవితంలో ఇష్టమైన నాయకుడు అంటే ఎవరన్నా? ఒక నాయకుడు అంటుంటారు ప్రతి ఒక్కరికి, ఆయన ఎవరు? నాకు ఒక్కరు కాదు, అడుగున ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క నాయకుడు. అంటే ఒక్కరు అంటుంటారు కదా బ్రాండ్. అంటే నాకు తెలియని విషయాలు ఒక సందర్భంలో ఒక నాయకుడు రియలైజ్ చేసిన నాయకుడు, నాకు తెలియని విషయాలు నేర్పిన నాయకుడు ఒక సందర్భంలో ఉంటాడు, నాకు తెలియని అవకాశాలు కల్పించిన నాయకుడు ఒక సందర్భంలో. అన్నిటికీ కారణం భగవంతుడు అంటేనే నాకు ఇష్టం. ఆ తర్వాత ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క నాయకుని రూపంలో భగవంతుడు నాకు సహకారిగా ఉంచిండు కాబట్టి నేను గీదానికి వచ్చింది. నేను ఒక్కరి పేరు చెప్పి అంతమందికి దూరం కాలేను, అంతమందిని నేను బాధపడలేను. నాకంటే నా స్టేజ్ అంటే నేను కింది నుంచి స్టార్ట్ అయిన కాంచి ఒక దశలో ఒకడు ఫ్రెండ్ రూపంలో వస్తాడు, ఒక ఆయన అన్న రూపంలో వస్తాడు, ఒక ఆయన వ్యాపారస్తుల రూపంలో వస్తాడు, ఒక ఆయన ఫ్యామిలీ మెంబర్గా వస్తాడు. అంటే ఒక్కొక్క దశలో ఒక్కొక్క ఆయన రూపంలో భగవంతుడు పంపి నా మనసు చేంజ్ చేసి నా ప్రవర్తన మార్చుకుంటూ నా జీవితాన్ని ముందుకు నడిపించుకుంటూ పోతా ఉంది. కాబట్టి
ఇట్లా చాలా మంది ఒకళ్ళిద్దరు కాదు, అంటే నేను ఒకళ్ళిద్దరు చెప్పడం కాదు, అంటే నా లైఫ్ స్టైల్ చేంజ్ కావడానికి అసలు నేను ఇప్పుడున్న జానయ్యకు 19 years బిఫోర్ ఉన్న జానయ్య చాలా తేడా. అంటే 19 years బిఫోర్ ఉన్న జానయ్య అంటే ఏం ఆలోచించేది లేదు. ఎక్కడన్నా అన్యాయం జరిగిందంటే టక్కున ఎమ్మటి నలుగురు తీసుకుని పల్లపని సపరేట్ తప్పని సపరేట్ వచ్చి, అంటే అది ఊరు వరకే, నేను బయటికి పోలే, ఊరు లేదని అన్యాయం జరుగుతుంది. దాని తర్వాత వచ్చిన జానయ్య ప్రతి విషయం మీద ఆలోచన, తప్ప ఒకళ్ళు తప్పు చేసిండు, వాడు తప్పు చేసిండు కాబట్టి తప్పు యాక్షన్ తీసుకోవాలని, వాడు తప్పు ఎందుకు చేయాల్సి వచ్చింది, తప్పు చేయాల్సిన సందర్భం ఎందుకు వచ్చింది, వాడిని రియలైజ్ చేయాలి. వాడిని రియలైజ్ చేసి వాని తప్పును మనం తెలియజేసి వాడిని మార్చి గాడిలో పెడితే హ్యాపీ. అంటే వాడు మారి మంచిగా బతికినప్పుడు వచ్చి నా కళ్ళ ముందరకు వచ్చి నమస్తే పెట్టినప్పుడు వచ్చేటటువంటి ఆనందం ₹1 సంపాదించడం కూడా రాదు. అది మారిన ద్వారా ఒక కుటుంబం మన వల్ల బాగుపడ్డది అని మనం షో చేసుకోవడం చెప్పుకోవడం కాదు. వాడు ఒక 10 ఏళ్ల తర్వాత 5 ఏళ్ల తర్వాత వచ్చి 2 చేతులు ఎత్తి దండం పెడతారు, వాళ్ళు ఏముండదు, మనం గుర్తుపడ్డాం. నేను గుర్తుపడ్డాను, నాకు దాదాపు 20 ఏళ్ళ జర్నీలో చాలా మంది మధ్యన ఆపంగానే ఆగుతారు, వచ్చి అన్న నేను గుర్తుపడ్డా తమ్ముడు అంటే, నేను ఆ రోజు వచ్చిన అంటే నేను డబ్బులు సంపాదించే ఆనందం పొందుతున్నా. ₹1,00,000 సంపాదించడం ఎంత, 100 రూపాయలు కూలికి పోయినాడు ఒకసారి ₹1,00,000 సంపాదించి ఎంత హ్యాపీ ఉంటుంది, చాలా హ్యాపీ ఉంటుంది. అంటే దీనికంటే కూడా గొప్పది అనుభూతి. కాబట్టి నేను ఎక్కువ టైం ప్రజల మధ్య నుండి ప్రజలకు అవకాశాలు ఇచ్చి ప్రజలతో ఎందుకు మమేకం అవుతుంటే ప్రజలతో మాట్లాడినప్పుడు వాడిని రియలైజ్ చేసినప్పుడు వాడు మారుతున్నటువంటి సీన్ కనపడ్డప్పుడు సో హ్యాపీ. అన్న మీతో ముచ్చటైతే చాలాసేపు పెట్టినా, అన్ని విషయాలు తెలుసుకున్నా. అసలు మీరు ఏం చేయాలన్న గిట్ట అంత భగవంతుడు నిర్ణయిస్తారని మీరే చెప్పారు. మీరు ఏం చేస్తున్నారు, ఏం చేయాలన్న గిట్ట అది ప్రజలే చెప్తారు, నేనైతే చెప్పానని చెప్పినారు. అయితే సూర్యాపేట ప్రజలకు మీరేమైనా చెప్పాలనుకుంటే ఒక 2 నిమిషాలు కెమెరా చూసి చెప్పురానా. అంటే ఏ విషయంలో అంటే మీ సేవలు కానీ ఇంకా ఇటువంటి ఏమైనా చేయాలనుకున్నా కానీ అందరికి దగ్గర ఉంటారు. అంటే మా ఇంటర్వ్యూలో 2 నిమిషాలు ప్రజలతో మాట్లాడుతున్నారు ప్రత్యక్షంగా మీరు ఇంటర్వ్యూ. సూర్యాపేట నియోజకవర్గ అక్కాచెల్లెలకు, అన్నదమ్ములకు, మిత్రులందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు. మనిషి ఆరాట పడితే ఆవేశపడితే వచ్చేయి శూన్యం. ఆలోచనతోని, ఒక అవగాహనతోని, ఒక లక్ష్యంతోని ముందుకు సాగితే మనకు వచ్చేటటువంటి విజయాలు కావచ్చు, అభిమానించే అభిమానులు కావచ్చు, మరి బ్లెస్సింగ్స్ కావచ్చు, చాలా ఉంటాయి. దానికి నేనే ఎగ్జాంపుల్. చాలామంది అనుకుంటారు జానయ్య ఏదో అదో ఇదో చేసి ఈ స్థాయికి వచ్చిందని. ఏ తప్పుడు మార్గంలో పోయినా భగవంతుడు అనేవాడు మనందరినీ సృష్టించినటువంటి భగవంతుడు, మరి అందరినీ చూసుకునేటటువంటి భగవంతుడు మనం చేసే తప్పులను కూడా నిశ్చితంగా పరిశీలిస్తూ ఉంటాడు. మరి మనం చేసేటటువంటి మంచి కార్యాలే మనకెప్పుడు దీవెనలుగా భగవంతుని యొక్క ఆశీర్వాదాల రూపంలో మనల్ని వెన్నంటి మనల్ని ముందుకు పంపించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి నేను భగవంతుని నమ్మిన బిడ్డగా రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు ఈనాడు ముందుకు పోతా ఉన్నంటే నిజంగా భగవంతుని మార్గంలో ఏ రకంగా ప్రయాణం చేస్తే ఆ యొక్క భగవంతుని బ్లెస్సింగ్స్ వస్తాయో మరి ఆ మార్గంలో నేను ప్రయాణిస్తున్నా. మరి మీరందరూ కూడా మానవుడు అనేవాడు ఎవరు ఏమీ సాధించలేరు. భగవంతుని కృప లేకుండా రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు మనకు ఏ లబ్ధి జరగదనేటటువంటి వాస్తవాన్ని నమ్మిన వ్యక్తిగా మరి మీ అందరికీ కూడా మరి ఆ యొక్క భగవంతుని ఆశీర్వాదంతో మనం దేన్నైనా పొందవచ్చు. కాబట్టి ఆ యొక్క భగవంతుని ఆశీర్వాదంలో, భగవంతుని మార్గంలో మరి మనం అందరం కూడా మన చుట్టుపక్కల ఉండబడినటువంటి పేద మధ్యతరగతి వర్గాలను ప్రేమిస్తూ మన ద్వారా ఎవరికైనా సహాయం జరుగుతుంది అనుకుంటే మరి వారికి సహాయం చేసి మరి అందులో భగవంతుని చూసుకుంటూ ముందుకు పోయినట్లయితే మన జీవితం చాలా సుఖ సంతోషాలతోని ఐశ్వర్య ఆరోగ్యాలతోని ముందుకు పోతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి సూర్యాపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నా యొక్క నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. చూసిరు కదా, నిజంగా జానన్నతోటి తుపాకీతోటి ఎట్లా ఉంటుందో జానన్న మాట అట్లా ఉన్నది. ఏదేమైనా తన వచ్చిన స్థాయిని మర్చిపోలేదు. ఇప్పటి వరకు ఎంతో మందికి ఉపాధి ఇచ్చుకుంటూ ప్రజలకు దగ్గర అయ్యుకుంటూ ఎలాంటి సమస్యలు వచ్చినా కానీ ఆ సమస్యకి ఎట్లా ఏ రూపంలో చెప్పాలో జానన్నకు మాత్రం తెలియదు. ఏ పని కావాలన్నా ఏది కావాలన్నా నేనైతే చేసి పెడతా, కాకపోతే మార్పు అనేది రావాలంటుండు. నిజంగా చెప్పాలంటే ఇంతమంది లీడర్లను చూసినా మరి జానన్న లాంటి లీడర్ని మాత్రం చూడలేదు. ఎందుకంటే ఓర్పు, సహనం. ఒక మనిషి ఆవేశానికి లోనైతే నేను ఆవేశం పరుణ్ణి కాదు, ఆయన గురించి ఆలోచించను. ఎప్పుడైతే నేను ఆలోచిస్తే ఆయన పతనం స్టార్ట్ అవుతుంది. అంతా నేను నమ్మే నా దేవుళ్ళే తీర్పిస్తారని చెప్పిండు. ఏదేమైనా అన్న ఇంకా ఎత్తుకెదుకుంటూ అటు ప్రజలకు ఉపాధి కల్పించుకుంటూ ఇంకా ముందుకెళ్లాలని చెప్పి తుపాకి రాజా కోరుకుంటుండు. అదేవిధంగా మళ్ళీ అన్నకి ఏమైనా పదవి వస్తే ఖచ్చితంగా మళ్ళీ తుపాకి రాజా అన్నతో మంచిగా ముచ్చట పెట్టడానికి వస్తాడు. అన్న మంచిగా ఉంది అన్న మా ముచ్చట, మళ్ళీ పిలుస్తావా ఎప్పుడన్నా? ఖచ్చితంగా చూసిరు కదా మరి జానన్నతోటి మరో లీడర్తో తుపాకి రాజా ఏకదం ముచ్చట పెడతాడు. ఉంటా మరి.